హాయ్ అండి అందరికీ. ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగు. స్కూల్ అయితే ఓపెన్ చేస్తారు కదా, ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. స్కూల్కి అయితే చూపిస్తాను. ఇంకా ఇప్పుడు ఎక్కడి వర్క్స్ అక్కడే ఉన్నాయి. ఒక్కొక్క వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. నాకైతే 1 వీక్ నుంచి అస్సలు బాగాలేదండి. ఇది అంటే విజిటమ్ టీత్ రిమూవ్ చేయించుకున్నాను, మళ్ళీ జలుబు అయితే స్టార్ట్ అయింది. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను. ఇంకా బ్లాగ్ అయితే అక్కడక్కడ కొంచెం కొంచెం షూట్ చేస్తాను, కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పిల్లలు అయితే రెడీ అయిపోయారు. మా హస్బెండ్ ఇంకా రాలేదనేసి వెయిట్ చేస్తున్నారు. అంటే మా హస్బెండే డ్రాప్ చేస్తాడు, తీసుకెళ్తాడు. లంచ్ బాక్స్ ఏం లేదు కాబట్టి ఈ బ్యాగ్స్ రీసెంట్గా డీమార్ట్లో తీసుకొని వచ్చినవి. ఇంక ఇలాగా యూనిఫామ్ ఏం లేదు ఈరోజు. యూనిఫామ్ లాస్ట్ ఇయర్దా, మళ్ళీ లేకుంటే కొత్తగా వేరేది ఏదైనా చెప్తారా చూసి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా వాష్ చేయలేదు. ఇంక ఇక్కడైతే ఇంకా వీళ్ళు రెడీ అయిపోయారు. మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కర్టెన్స్ అయితే వాషింగ్ మిషన్లో వేసాను. అవైతే పైన అయితే ఆరేసాను. తెచ్చేసి ఇంక ఇవైతే వేసేస్తాను. కర్టన్స్ లేకపోతే చూడండి ఎలాగో ఉందో. ఇంకా ఇప్పుడైతే ఫ్లోర్ క్లీన్ చేయాలి. ఇంకా ఎక్కడి వర్క్స్ అక్కడే ఉన్నాయి. ఇంకా నాకు అంటే బయటికి వెళ్ళేది కూడా ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఆఫ్టర్నూన్ కొంచెం వేరే ప్రమోషన్ పని మీద బయటికి అయితే వెళ్తున్నాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వెళ్దామనేసి పిల్లల్ని కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు వచ్చేలోపు నేను రాలేను, మళ్ళీ వాళ్ళు బయట ఉండాల్సి వస్తుంది కదా అనేసి ఇంక ఇప్పుడైతే పిల్లలు వచ్చేలోపు అన్ని వర్క్స్ అంటే బాత్రూమ్లు కడగాలి, ఇంకా ఆఫ్టర్నూన్కి వంట చేయాలి, కిచెన్ క్లీన్ చేయాలి, బెడ్ సర్దలేదు ఇంకా బెడ్ సర్దాలి, ఇవి పైనుంచి తెచ్చి వేయాలి, డ్రెస్ ఐరన్ చేసుకోవాలి, చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా నిన్న చిన్న పాపకైతే ఫీవర్ అనేసి వెళ్ళాను, కానీ అది ఇక్కడ పండు వస్తుందన్నమాట, దానివల్ల పెయిన్ అయితే వచ్చిందంట. ఇంక ఎప్పుడైతే ఇంకా తగ్గిపోయింది, స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. మండే పంపిద్దామంటే మండే రోజు బాగలేదనేసి నేను ఈరోజే పంపిస్తే ఇంకా మండే రోజు నుంచి కంటిన్యూగా వెళ్ళొచ్చు అనేసి ఇంకా పంపిస్తున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా గాయస్ మీకు ఒక చెప్పాలా? ఏం చెప్తావు? గాయసా ఏంటి? ఈ బ్యాగ్కి వానకాలం పడింది. వానకాలం వర్షాకాలం ఇది వచ్చింది. రెయిన్ కోట్ లాగా బ్యాగ్ తడవకుండా అదైతే వచ్చేసిందంట. ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా చిన్న పాప ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ మార్చిందండి. ఎన్ని డ్రెస్సెస్ మారుస్తున్నారు వీళ్ళు. అవి బాడీలో పడతానే ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మా హస్బెండ్ అయితే వచ్చేసాడు. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఆఫ్టర్నూన్ వరకే స్కూలు, ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత బయటకు అయితే వెళ్తాం మేము. ఇంక ఇప్పుడైతే పిల్లలు అయితే పంపించేస్తున్నాను. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొక వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా వర్క్స్ ఏమి వీడియోలో అయితే నేను చూపించట్లేదు. ట్రైపాడ్ కొంచెం నాది పని చేయట్లేదు అనేసి నేను ఇంట్లో వర్క్స్ ఏం చూపించట్లేదు. ట్రైపాడ్ తీసుకున్న తర్వాత ఇంక ఇంట్లో వర్క్స్ ఎక్కడికి వెళ్ళినా సరే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యేసి వెళ్తున్నాము. మా పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఇంకా రెడీ అయినా సరే ఏదో ఒకటి మర్చిపోయామనేసి వెతుకుతూ ఉంటారు. ఇంక ఇక్కడ అదే కొంచెం వర్క్ ఉంటే చూసుకొని మలబార్ గోల్డ్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ స్కీమ్ అయితే కడుతున్నాను. ఆ గోల్డ్ స్కీమ్ అమౌంట్ అయితే పే చేసేసి రైతు బజార్కి అయితే వచ్చేసాను. ఇక్కడ కొబ్బరి బొండం లాగానే ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మామిడికాయలు అండి. నేను ఫస్ట్ టైం అయితే చూసాను. ఇంక ఇదే ఫ్రెండ్స్, సింపుల్గా అయితే తీసాను. ఈ వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని ముందు వీడియోస్ కూడా చూస్తాను.